సోమవారం నాడు ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ ఇన్సిడెంట్లో దాదాపుగా టెర్రరిస్టులు పేల్చిన బాంబులో ఒక 12 మంది మరణించడం, I-20 హుండాయ్ వాహనం పేలి చాలా కార్లు ధ్వంసం, తర్వాత 20 మంది గాయపడడం మనం చూసాం. ఇటీవల కాలంలో చాలా రోజుల గ్యాప్ తర్వాత ఉగ్రవాదులు పేల్చినటువంటి సంఘటన మనం ఈరోజు దేశాన్ని మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక రకంగా కట్టడైనాయి, ఈ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి అనుకుంటే క్రమం లోపల ఒక్కసారిగా ఇది మళ్ళా బయటకు వచ్చింది. ఈ కుట్ర వెనుక ఖచ్చితంగా మనకు తెలుసు, ఒక టెర్రరిస్టు వాళ్ళకి యాక్టివిటీ దాగి ఉంటుంది. మనకు ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి, అంటే NIAకి అప్పచెప్పామని. NIA అనేది యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాల కోసం ఏర్పడ్డ ప్రత్యేక దర్యాప్తు సంస్థ. దీంతోపాటు రా కూడా ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా అని. ఇది ఒక రకమైనటువంటి గూఢచారి సంస్థ. యాంటీ టెర్రరిజం కానీ, కౌంటర్ టెర్రరిజం కానీ, ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు కానీ నిఘా వ్యవస్థలో భాగంగా రా పనిచేస్తుంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది కాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ SIB అని కూడా పనిచేస్తుంటుంది. ఈ మూడు కూడా అంతర్జాతీయ సంస్థలే. అది NIA కానీ, అంటే దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగినా, లేకపోతే SIB కానీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, రా కానీ, రీసెర్చ్. ఈ మూటి యొక్క పరమావధి ఏంటి, లక్ష్యం ఏంటంటే ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలు కనిపెట్టడం, పసిగట్టడం, ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం, వాటి యాక్టివిటీని ముందుగా పసిగట్టిన సందర్భంలో వాటిని నిర్వీర్యం చేయడం. ఈ మధ్యకాలంలో మరి చాలా మటుకు ఇది కంట్రోల్ అయినట్టే అనిపించి ఒక్కసారిగా అమాయకులు బలి కావడం అనేది ఒక విస్మయానికి గురి చేస్తూ ఉంది. మరి చూడాలి, హోం మంత్రి గారు సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అక్కడికి పోయాడు. పోయి అందరినీ సంఘటన స్థలాన్ని పరిశీలించాడు, బాధితులను కూడా పరామర్శించాడు. ఎవరిని కూడా వదిలిపెట్టాం, everyone will be booked అని అన్నాడు. దే విల్ బి బ్రాట్ టు బుక్ అండ్ జస్టిస్ అన్నాడు. చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఏదైనా మనం అనుకున్నటువంటి తగ్గిపోయినాయి అనేటువంటి ఉగ్రవాద కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనేటువంటిది ఒక మనకు దిగ్భ్రాంతిని కలిగించేటువంటి వార్త. అందుకనే మేజర్ నగరాలన్నింటిలో, ఎందుకంటే బహుశా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వార్నింగ్ ఇచ్చి ఉంటాయి, మేజర్ నగరాలన్నింటినీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక రకంగా మన హైదరాబాద్లో కూడా ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ లింక్ ఉంటుంది. అది ఏ కారణం చేతనో తెలియదు, కానీ మన దగ్గర ఆ కనెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ కూడా నిరంతరం నిఘాలో పెట్టాల్సినటువంటి ఒక సిటీ సెంటరే. సో ఇది కూడా టాప్, ఒక అహ్మదాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చి ఢిల్లీ కానీ, ఇవి బార్డర్స్, ఎట్లాగో సెన్సిటివ్ బార్డర్స్. సో వాటితో కోలో హైదరాబాద్ నగరం కూడా ఉంది. మనకు తెలిసి జ్ఞాపకం ఉంటే ఆ రోజుల్లో ఒక 20 years కింద, దాదాపు 15 years కింద లుంబిని పార్ట్లో జరిగిన పీరియడ్ కానీ, లేకపోతే కోటిలో జరిగినటువంటి బ్లాస్ట్ కానీ, డాబా సెంటర్ ఒకటి ఉండేది వేలిందప్పుడు. ఇవన్నీ కూడా మనకు ఒక్కసారి ఒక కుదిపినాయి. అప్పుడు దిల్సుఖ్నగర్లో బాంబు నిర్వీర్యం చేయడం కానీ. సో హైదరాబాద్లో కూడా నా ఉద్దేశంలో ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హై అలర్ట్ మీద పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.